నాకు బర్త్డే రోజు ఈవెంట్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా షార్ట్ నోటీస్లో అందరూ చాలా ఎవరెవరైతే వచ్చిండ్రో వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. సో మెయిన్లీ మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి నన్ను సపోర్ట్ చేసి బిగ్ బాస్లో ఉన్నప్పుడు నన్ను 13 వీక్స్ అక్కడ ఉండగలిగేలాగా చేసిన ఎంతోమంది. సో అందరూ రాలేకపోయినారు, కానీ కొంతమంది వాటిలోంచి లైక్ నాకు కాన్స్టెంట్ సపోర్ట్ లాగా సోషల్ మీడియాలో కానీ లేకుంటే బయట కానీ, సో వాళ్ళు ఒక కాన్స్టెంట్ పిల్లర్ లాగా నాకు ఉండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కాదు, వాళ్ళకి నేను ఫ్యాన్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ బాయ్, ఒక ఏం ఊరి పేరు తెలియదు, జస్ట్ మీరు డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చూసి మీకు ఏదో ఒకటి నాలో నచ్చింది, సో అది మీరు గుండెల్లో పెట్టుకొని ఇంతవరకు నన్ను తీసుకొచ్చిండ్రు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ జర్నీ. అండ్ మెయిన్గా మూవీ గురించి చెప్పాలంటే సోలో బాయ్ ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్లీ సతీష్ అన్న దగ్గరికి వెళ్ళిన నేను నార్మల్గా ఒక సాటర్డే, సేమ్ ఈరోజు సాటర్డే లెక్క అన్నకి సాటర్డే సెంటిమెంట్ అనమాట. సో సాటర్డే వెళ్ళి ఇట్లా ఒక నేను యాక్చువల్లీ ఏదో టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఈ టైంకి వస్తాను అన్న అని చెప్పేసి అంటే ఎగ్జాక్ట్లీ ఆ టైంకి ఇంకో 2 minutes ఉంది, కాల్ చేసి ఇట్లా ఆఫీస్లో ఉన్నా ఇంకా రాలేదు అంటే నేను ఆన్ ద వేలోనే ఉన్నాను, ఎగ్జాక్ట్లీ 5 minutesలో మేము ముందు ఉంటా అంటే సరే అని చెప్పేసి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి నరేట్ చేసిన తర్వాత బట్ లైక్ సో ఆల్రెడీ మేమంతా టీం అంతా సెటప్ చేసుకొని ఆల్రెడీ రెడీగా ఉన్నాం. ప్రాజెక్ట్ ఏ ప్రొడ్యూసర్కి నచ్చి మనకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాడా అని చెప్పేసి నాకు నవీన్ భయ్య ఎవరైతే డెబ్యూ డైరెక్టర్ ఈ ఫిల్మ్కి, నా ఫిల్మ్కి కో డైరెక్టర్గా వర్క్ చేశారు ఫస్ట్ ఫిల్మ్కి. దెన్ కినోర్ నా కో డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్కి ఏడీగా వర్క్ చేశాడు. సో దెన్ ఆరిఫ్ నా ఫస్ట్ ఫిలిం ప్రమోషన్స్ టైం నుంచి నాతో లైక్ మూవీ ప్రమోట్ చేయడానికి కానీ సో చాలా హెల్ప్ చేసిండు. అండ్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా చాలా హెల్ప్ చేసిండు. సో అట్లా నాకు ఆల్రెడీ ఒక కోర్ టీం, నన్ను నమ్మి నా కోసం సినిమా చేసే ఒక టీం అంటూ నాకు ఏర్పడడం నేను చాలా హ్యాపీ. అండ్ అది ఏర్పడింది. సో అప్పుడు సతీష్ అన్నకి వెళ్ళి చెప్పి స్టోరీ చెప్పగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసేసిండు అన్న. అంటే లైక్ సరే ఇప్పుడు ఇది ఉంది లేకుంటే కొన్ని రోజుల తర్వాత చూద్దాం అట్లా ఇట్లా ఏం బహానాలు చెప్పలే అనమాట. సో ఓకే నువ్వు ఈ బడ్జెట్ అంటున్నావు, ఈ స్టోరీ నాకు నచ్చింది, ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మనం చేయగలుగుతాం ఒక్కటే క్వశ్చన్ అడిగిండు. సో ఖచ్చితంగా చేస్తామన్నా, ఇక్కడ ఎవ్వరు మనీ కోసం వర్క్ చేయట్లే, మేము బిహైండ్ ద టీమ్ వాళ్ళు మంచి అవుట్పుట్ తీసుకురావాలి, ఫస్ట్ సినిమాకి బడ్జెట్ పెడదాం, సినిమాకే మొత్తం లైక్ ఎంత ఖర్చు అయితే అంత పెడదాము, సో ఎవ్వరు మనీ మైండెడ్ కాదు అని చెప్పేసి నేను చెప్పిన. అండ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క టెక్నీషియన్ లైక్ నా డిఓపి త్రిలోక్ కానీ, డైరెక్టర్ కానీ నవీన్ గారు కానీ, లైక్ నా కో డైరెక్టర్స్ అందరూ అసలు మనీ అన్న మ్యాటర్ కదా, ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న సినిమాకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుండడము అవన్నీ చాలా జరుగుతుంటాయి, కానీ వాళ్ళు అది అర్థం చేసుకొని సో మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ, మనం మంచి సినిమా చేయాలి, సో మనం మంచి స్టోరీ ఉంది మన దగ్గర అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకంతో చేసిండ్రు. సో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జూడా శాండీ. సో జూడా శాండీ నాకు ఫస్ట్ ఫిలిం నుంచే నేను ట్రావెల్ అవుతున్నా. ఆకాశ విధుల్లో అన్న ఒక సినిమాకి నేను రైటర్, డైరెక్టర్, యాక్టర్. ఆ టైంలో ఎవరికి తెలియదు. ఇంతకుముందు మీరు ఏవీలో చూసాను కదా, అప్పుడు నేను ఇదే స్టేజ్ మీద నిలబడి ఒక మాట అన్నా, అది నా ఫస్ట్ ఈవెంట్ లైఫ్లో మీడియా ముందు ఒక మాట అన్నా, మనం చేసిన పని కనిపించేంత వరకు మనం చెప్పింది ఎవరికి వినిపించదు అని. సో ఆ టైంలో ఎవరికి అది రీచ్ అవ్వలేదు, కానీ నేను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత సో నాకు లైక్ ఈ తెలుగు రాష్ట్రాల ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ కానీ, ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్, అమ్మాయిలు, యంగ్స్టర్స్ సో నాకు చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు. అండ్ నేను ఏ అప్డేట్ పెడుతున్నా ఇప్పుడు అసలు నేను ఎవరికి అడగట్లేదు ఇది పోస్ట్ చేయండి, రీపోస్ట్ చేయండి అని. వాళ్ళంతటా వాళ్ళే చాలామంది లైక్ సెలబ్రిటీస్ కూడా, ఎందుకంటే బిగ్ బాస్ చూస్తారు, వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి ప్రమోట్ చేయడం మూవీని. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ గాట్. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది, సోలో బాయ్ అనే సినిమా. సో దీంట్లో ఒకటే సింగిల్ లైన్లో చెప్పాలంటే, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక కైండ్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్ ఒక అబ్బాయికి ఏంటంటే చాలా కష్టాలు ఉంటాయి. సో వాడు కాలేజ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి వాడు సెటిల్ అయ్యే వరకు వాడు పడే ఏదైతే స్ట్రగుల్ ఉంటుందో సో దాన్ని యాక్చువల్లీ చాలా రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేసినాం సినిమాలో. సో దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క యంగ్స్టర్ కనెక్ట్ అయ్యే పాయింట్. ఎట్ ది సేమ్ టైం మా ఏకైక ఎజెండా ఏంటంటే సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక 5 years old బాయ్ కానీ, ఒక 50 year old లేడీ కానీ సినిమా చూసినప్పుడు సో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వద్దు. అండ్ ఎట్ ది సేమ్ టైం దే హ్యావ్ టు బీ హుక్ టు ది సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్స్. సో ఆ పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టి తీసిన సినిమా. అందుకే వెరీ యూత్ఫుల్ స్టోరీ అయినా కూడా చాలా లైక్ క్లీన్ డ్రామా అనమాట. అంటే ఎక్కడ
లైక్ చిన్న వల్గర్ వర్డ్ కానీ చిన్న డబల్ మీనింగ్ జోక్ కానీ ఏముండదు అనమాట. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కమర్షియాలిటీ ఆఫ్ మనీనో మనం ఏం చేయొద్దని చెప్పేసి మా టీం చాలా దృఢంగా ఫిక్స్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని మేము చేసినాం, అస్సలు పొల్యూట్ చేయకుండా ఎక్కడ. సో దాన్ని ఈవెన్ యాక్చువల్లీ సతీష్ అన్న కూడా చాలా నమ్మిండ్రు, ఎందుకంటే ఈ స్టోరీలో ఎక్కడ చిన్న డబల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండొద్దు, ఎందుకంటే చాలా క్లీన్ స్టోరీ, చాలా అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. సో ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఇది, ఎందుకంటే ఫస్ట్ ఒక యంగ్స్టర్ చూసినా కూడా మళ్ళీ వాళ్ళ మదర్ని తీసుకెళ్ళాలి, వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళాలి, వాళ్ళకి తీసుకెళ్ళి చూపించాలి ఈ సినిమా అని చెప్పేసి మేము నమ్మి తీసినాము. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ నేను టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు నేను చెప్తా మూవీ గురించి.